ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో అయితే భారీ కదలిక రావడం జరిగింది. బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈ-క్యూబర్‌లోకి అయితే చేరడం జరిగిందండి. సో, మరి కాసేపట్లో బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వారికి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి బిల్ నంబర్ ఉండదు కాబట్టి, కాబట్టి వారి కోసమైతే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే బిల్లులలో కదలికను బట్టి నిన్న ఈవినింగ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులన్నీ ఈరోజు ఉదయం గూడా సేమ్ అదే ఉందన్నమాట. సో ఆఫ్టర్‌నూన్ నుంచి కదలికైతే రావడం జరిగింది. ఆఫ్టర్‌నూన్ నుంచి ఆర్‌బీఐ ఈకుబర్‌కైతే బిల్లులు చేరుకోసాగాయన్నమాట. సో ప్రెజెంట్ అయితే చాలా వరకు బిల్లులు ఆర్‌బీఐ ఈకుబర్‌కు చేరుకున్నాయి. వాటి వివరాలు చూద్దాము. ఎవరెవరికి ఈరోజు జమ అవుతాయనేది. సో, మీరు జీతాలు మరియు పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చండి. మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి అక్కడ మీరైతే ఉద్యోగులైతే మీ యొక్క బిల్ నంబర్ ఆధారంగా మీరు మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంటే వెదర్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా? లేదంటే ఈకుబేర్‌లో ఉందా? లేదంటే పేమెంట్ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందా? పేమెంట్ అయిందా? సక్సెస్ అయిందా? ఇవన్నీ కూడా. అయితే వివిధ శాఖలు మరియు ట్రెజరీల బిల్లుల స్థితి స్టేటస్ పరిశీలించినప్పుడు దాదాపుగా మనకు బిల్లులన్నీ కూడా ఈ విధంగా స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అని అయితే ఉంది. మరొక బిల్లు చూడొచ్చు ఇక్కడ 2025తో స్టార్ట్ అయ్యి ఈకుబేర్ తర్వాత 153670 అనే బిల్లు ఈకుబేర్ చేరుకోవడం జరిగింది. ఈకుబేర్ అంటే నైట్‌కి క్రెడిట్ అవుతాయండి. సో 1550,383 అనే బిల్లు కూడా ఈకుబర్‌కి చేరుకుంది. సో, మరి ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పోల్‌లో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం మంది ఆర్‌బీఐ ఈకుబర్‌లోనే బిల్లులున్నాయి అన్నట్టుగా ఓట్ చేశారండి. సో, అత్యధిక శాతం నమోదైంది. తర్వాత ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి కొన్ని చాలా బిల్లులైతే రావాల్సి ఉందన్నమాట ఈకుబర్ స్టేజ్‌కి. బ్యాచ్ నంబర్స్ కూడా అక్కడ అలాట్ అయిన వారు కూడా ఉన్నారనమాట. అయితే ఇంకా జమ మాత్రం కాలేదు. బ్యాచ్ నంబర్ అలాట్ అయిందంటే 2-4 హెచ్ఆర్ఎస్ హవర్స్‌లోనే వారికి వారి యొక్క పేమెంట్ అయితే అయిపోతుందనమాట. సో, మనకు తెలిసిన విషయమే. సో, మరొక బిల్ ఇనిషియల్‌గా బ్యాచ్ నంబర్ అనేది 0తో అలాట్‌మెంట్ అవుతుందనమాట. తర్వాత 13 అలాగా ఏదో ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ప్రకారంగా ఆ బిల్ అనేది క్రెడిట్ అవుతుంది. సో, సెప్టెంబర్ 2025 సాలరీ బిల్ అప్డేట్ ఏంటంటే, ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్‌లోకైతే వెళ్ళాయండి బిల్లులు. సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లు ఈకుబేర్‌కి వెళ్ళాయి. బ్యాచ్ నంబర్‌లు అలాట్ అయిన తర్వాత బ్యాంకుకైతే జమ అవుతుందన్నమాట ఖాతాలో అమౌంట్ అనేది. సో, కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈకుబేర్‌కైతే చేరుకున్నాయని తెలుస్తుంది. మరి ఈరోజు సాయంత్రం నుంచి చెల్లింపులైతే ప్రారంభమవుతాయని తాజాగా సమాచారం అయితే అందింది. సో, ఎక్కువ శాతం బిల్లులు ఈరోజు సాయంత్రం నుంచి నైట్ వరకు భారీగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. బిల్లులలో కదలిక అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనకు బిల్లు ఈకుబేర్ స్టేజ్‌కి వెళ్ళింది అంటేనే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క నిధులను సమకూర్చిందని అర్థం అన్నమాట. సో, ఇంకా ఆర్‌బీఐ మిగతా పేమెంట్ సిస్టమ్ అంతా ఆర్‌బీఐ చూసుకుంటుంది. ఇకపోతే ఆర్‌బీఐ ఈకుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అండి. ప్రభుత్వ చెల్లింపులు ముఖ్యంగా పెద్ద ఎత్తున జీతాలు, పెన్షన్లు వంటివి చెల్లింపులు చేయడానికి ఆర్‌బీఐ ఈకుబేర్ ద్వారానే దేశంలో ఇటువంటి బిల్లులు జరుగుతాయన్నమాట పేమెంటు. సో, బిల్లులు ఆర్‌బీఐ ఈకుబేర్‌కు వెళ్ళడం అంటే నిధులు విడుదల చేయడానికి మరియు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడడానికి అవి సిద్ధంగా ఉన్నాయని అర్థము. అంటే మన డబ్బులు మనకు కాసేపట్లో వస్తుందని అర్థము. ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి దశలలో ఒకటనమాట. సో, అంటే ఆల్మోస్ట్ చెల్లింపు జరిగినట్టు ఈకుబర్‌కెళ్ళేది.
ఇక బిల్లులు ఆర్‌బీఐ ఈకుపేరుకు చేరగానే కొన్ని గంటల్లో ఈ యొక్క బ్యాచ్ నంబర్స్ నుంచి బ్యాచ్ నంబర్ అలర్ట్ అయ్యి తర్వాత జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ యొక్క జీతాలు, పెన్షన్‌లు త్వరలోనే అందుకోవచ్చనైతే తెలుస్తోంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కలిగించే వార్త. ఏదైనా మరింత సమాచారం కోసం మీరు అయితే పెన్షనర్స్ ఎప్పటికప్పుడు మీ యొక్క బ్యాంక్ స్టేట్‌మెంట్ అదే బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఉద్యోగులైతే మీరు మీ యొక్క నిధి యాప్‌లోనో బిల్లు స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. ఈరోజు వరకైతే బిల్లులు భారీగానే జమ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీ ప్రభుత్వానికి ఇంటెండ్ పెట్టిందనమాట. సో, నిన్నటి రోజునే ఈ యొక్క అమౌంట్ అయితే రావటం జరిగిందండి. సో, దాని తాలూకా ఇక్కడ చూడొచ్చు నోటీసు. 2,000,00,00,000 రూపాయలైతే నగదు తీసుకోవడం జరిగిందనమాట ఆర్‌బీఐ నుంచి. సో, ఇందులో జీతాలు, పెన్షన్‌కి కూడా వాడింది కాబట్టి, మనకు ఈ యొక్క అమౌంట్‌లయితే జమ అవుతాయన్నమాట ఈరోజు, రేపటి లోపల. సో, ఎవరైతే వృద్ధులు, పెన్షనర్స్ ఉంటారో మొదటగా వారికి జమ అవుతాయి. వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క పేమెంట్స్ అయితే జరుగుతాయన్నమాట. సో, మొత్తానికి బిల్లుల క్లియరెన్స్‌కైతే మార్గం సుగమమైందనే చెప్పవచ్చు. సో, పేమెంట్ స్టార్ట్ అయిందంటే వన్స్ ఈరోజు రేపటి లోపల అందరికీ కూడా ఆల్మోస్ట్ జమ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకు నా తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.